అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురు కావచ్చు. ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. గుడికి వెళ్లడం లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది మీ కెరియర్కు మంచి మలుపు. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు. సమయపాలన పాటించడం, ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. అయితే ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలనిచ్చి మీ చేతికి ఊహించని ధనలాభం చేకూరే అవకాశం ఉంది. అయితే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు 1-2 సార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకోవటం అవసరం. లేకపోతే పెట్టుబడులలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. చిన్న చిన్న సంతోష క్షణాలను పంచుకుంటారు. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇది మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఓర్పు, సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి. ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది.
మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు. మీ నిర్ణయాలలో తొందరపాటు వల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు. భయం మిమ్మల్ని ఆవహించవచ్చు. అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ఇచ్చే గౌరవం, ప్రేమ మీ సంబంధాన్ని మరింత అందంగా మారుస్తాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీరు చిన్నపాటి పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. అది వ్యాపార సంబంధిత పర్యటన కావచ్చు లేదా వినోదయాత్ర కావచ్చు. ఈ పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. అయితే ప్రయాణాలలో కొన్ని అనూహ్య అడ్డంకులు, జాప్యాలు ఎదురవచ్చు. అందుకే ప్రణాళికబద్ధంగా వ్యవహరించండి. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ఈరోజు విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు. మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మనుషులతో సులభంగా కలిసిపోతారు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. సామాజిక గౌరవం విషయంలో ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలుంటాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మీపై అనవసరమైన విమర్శలు రావచ్చు లేదా మీ గురించి తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంది. వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది. మీ నిజాయితీ, నిబద్ధత మీకు గౌరవాన్ని పెంచుతాయి. మీరు ఈరోజు మీ సృజనాత్మకతను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారు. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కొత్త ఆలోచనలు, వినూత్న పద్ధతులతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొద్దిగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభను నలుగురికి తెలియజేయడానికి ఇది మంచి సమయం.
స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.